ఈ శ్రీశక్తి పథకం పెట్టి లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు నాశనం అయిపోతున్నారు. అలాగే సిటీలో అయితే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ అనేటటువంటి ఆన్లైన్ సంస్థలు పెట్టి లైసెన్సులు ఇచ్చి చిన్న చిన్న బతుకుల్ని, అంటే చదువుకొని ఉద్యోగాలు లేక ఎలాంటి ఉపాధి సంక్షేమాలు ఆటో డ్రైవర్లకు ఇవ్వక, ఆటో డ్రైవర్లు గత 10 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఇంకా సిటీలో అయితే పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయమన్నా పట్టించుకోలేదు. ఇన్సూరెన్స్ అధిక రేట్లో ఉంది, దాన్ని తగ్గించండి అన్నా పట్టించుకోలేదు. ఆటో డ్రైవర్ల గురించి ఎలాంటి పక్షాన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోగా మమ్మల్ని నాశనం చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం పూనుకొని ఉచిత బస్సు పెట్టింది. ఈరోజు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఆటోలకు ఎఫ్సీలు చేసుకోలేని పరిస్థితులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, డ్వాక్రా సంఘాలు, ఆటోలకు ఫైనాన్స్లు ఏవీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కొట్టమిట్టాడుతూ ఉన్నారు. ఎలాంటి ఈ జీవనాన్ని ఎలా గడపాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆటోలు వదులుకొని పారిపోయిన పరిస్థితులు కూడా ఈరోజు ఏర్పడుతున్నాయి. మాకు ఆర్టీసీలో మా జీవనం ఎలాగా ఉపాధి కోల్పోయాం కాబట్టి ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయి, ఆర్ఎన్బిలో ఖాళీలు ఉన్నాయి, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్లో ఖాళీలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లు అయినా సరే ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి. 15-20 వేల రూపాయలు ఇచ్చినా మా కుటుంబాలు గడిచిపోతాయి. అలాగే సంక్షేమ బోర్డు ద్వారా మాకు వచ్చేటువంటి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ ఇవ్వండి అని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాగో ఉపాధి కోల్పోయాం కాబట్టి ఆటో డ్రైవర్కి ఎవరైతే లైసెన్స్ కలిగిన ఆటో డ్రైవర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి. అది కాకపోతే మాకు 20,000 ఇచ్చి డీజిల్ పట్టించండి. మేము కూడా ఈ శ్రీశక్తి పథకాన్ని మేము కూడా అమల్లోకి తీసుకొస్తాం. ఆర్టీసీ నిబంధనలు, గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 8 అవర్స్ మేము కూడా మహిళలు తరలిస్తాం. అంతేగాని మా ఉపాధిని కోల్పోయి మేము ఇంత ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి మమ్మల్ని పట్టించుకొని ఈ యొక్క ర్యాపిడో సంస్థను కూడా మాకు ఈ చిత్తూరులో మున్సిపాలిటీ 4 వీధులు ఉంది. ఎక్కడ ఉండే వాళ్ళు తెల్లారి ఎవరు ఎక్కుతారో సాయంత్రం వాళ్ళే ఎక్కుతారు. ఈ జిల్లాలో ఏమీ లేదు, ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు లేవు, పెద్ద గుళ్ళు గోపురాలు లేవు. ఇది టూరిజం ప్లేస్ కాదు. మేము ఎక్కడ ఎవరిని తోలుకోవాలి? ఏదో 1-2 10 రూపాయలు 20 రూపాయలు తోలుకుంటా ఉన్నాం. మమ్మల్ని ఈరోజు ఉచిత బస్సు పెట్టి మా జీవితాలు నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు ప్రవేశపెట్టినటువంటి, మీరు వచ్చినప్పుడు ఏమన్నారు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఇస్తాను, ఈ జీవో నెంబర్ 2131ని రద్దు చేస్తాను, వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను, ఆటో లోన్లు బ్యాంకు ద్వారా సబ్సిడీ కింద లోన్లు ఇస్తాను అని మాకు ఇచ్చిన హామీలను కూడా మీరు దయచేసి ప్రభుత్వాలు మాకు అమలు చేసి మమ్మల్ని